ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోని 1, 2, 3 డివిజన్లకు ఉదయం ఆర్ఆర్ నగర్లోని శుభం కాపు కళ్యాణ మండపంలో, అలాగే 42, 47, 48, 49, 50 డివిజన్లకు మధ్యాహ్నం నరసన్న నగర్ మున్సిపల్ స్కూల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నేరుగా ప్రజల అర్జీలను స్వీకరించి సమస్యలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కొత్త రాజకీయ ప్రయోగం కాదని, ఇది ప్రజల పాలనకు ప్రతీక అని అన్నారు. గతంలో రాజులు ప్రజల మధ్యకు వచ్చి వారి బాధలు విన్నారు. అదే సంప్రదాయాన్ని నేటి కూటమి ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పాలన ఇప్పుడు గడప దాటి ప్రజల వద్దకు వచ్చిందని అన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ ప్రజా దర్బార్ అనేది కేవలం వినికిడి కార్యక్రమం కాదని, వచ్చిన ప్రతి అర్జీపై ఫైల్ కదలాలి, పరిష్కారం కనబడాలి, అదే మా బాధ్యత అని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను విస్మరించే ప్రసక్తే లేదని, ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి కాల పరిమితిలో పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రజా దర్బార్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డుల్లో సవరణలు, కొత్త రేషన్ కార్డులు, వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పింఛన్లు వంటి కీలక అంశాలతో పాటు డ్రైనేజ్ సమస్యలు, దోమల నిర్మూలన, వీధి కుక్కల బెడద వంటి స్థానిక సమస్యలపై అధికారులకు నేరుగా అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఏసీపీ శ్రీధర్, టీఆర్ఓ శైలజ, మేనేజర్ సీతారాం, అకౌంటెంట్ రామశాస్త్రి, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది, కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, కూటమి నాయకులు కరెడ్ల గోవింద్, నల్లం శ్రీరాములు, కాలా సత్యబాబు, గుంటముక్కల శ్రీను, గోపు రమణ, పేరాబత్తుల ఓబాబు, బోళ్ల కృష్ణమోహన్, నున్నా గణేష్ నాయుడు, గీసాల ఫణి తదితరులు పాల్గొన్నారు. చక్రాలు తిప్పేసి ఇటువంటివన్నీ చేశారు. అవన్నీ బయటికి తీసి ఒక్కొక్కటి సమస్యని వాళ్ళు పరిష్కారం చేయడానికి దిశలో ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇది అయిన తర్వాత కమిషనర్ గారి స్థాయిలో జరిగిపోయి కమిషనర్ గారి స్థాయిలో జరిగిపోతాయి, మా స్థాయిలో జరిగి మా స్థాయిలో జరుగుతాయి. మా ఇద్దరి స్థాయిలోని కానిటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు పైకి తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి మేము, ఎమ్మెల్సీ గారు, అలాగే కమిషనర్ గారు, ఎంపీ గారు అందరూ కూడా వెళ్ళి ఈ సమస్యలు పైకి దృష్టిలో తీసుకుని వెళ్ళి తీవ్రమైన సమస్యలు అయితే ఆ 2 సమస్యలు అయితే ఉన్నాయి. ఒకటి హౌసింగ్ సమస్య, చాలా హౌసింగ్ రీమ్యాపింగ్ జరగకపోవడం వల్ల అంతా చెత్త చేసి వెళ్ళిపోవడం వల్ల ఆ చెత్త నుంచి బయటికి రావడానికి కొంచెం సమయం పడుతూ ఉంది. అట్లాగే ఈ కరెంటు మీటర్లు ఒకటి దాన్ని సజీవుగా కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఒకరి పేరు మీద ఒకళ్ళు, ఒకరి పేరు మీద ఒకళ్ళు, కుటుంబాలు విడిపోయినా సరే వాళ్ళు ఇంకా ఎప్పుడో వాళ్ళ మేనమామ, వాళ్ళ తాతయ్య కూడా వీళ్ళ పేర్ల మీద ఆ కరెంట్ బిల్లు చూపించేసి వీళ్ళకి ఏ పథకం రాకుండా చేయడానికి. అంటే నాకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటంటే పథకాలు అనౌన్స్ చేద్దాం, ఎంత వంక పెట్టి ఎంతమందిని మానేద్దాం అన్న ఆలోచనే కనపడుతుంది తప్ప పథకాలు అమలు ఇచ్చి ఎంత ఎక్కువ మందికి ఇద్దాం అన్న ఆలోచన అతనిలో కనపడకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఆ సమస్యను కూడా అధిగమించిపోతాం. అవగాహన ఉంది ఆయనకి. ప్రతి ఇంటింట్లో సమస్యలు కూడా, ప్రతి వీధిలోని ప్రతి వార్డులో, డివిజన్లో సమస్యలు కూడా ఆయనకు అవగాహన ఉంది. ముఖ్యంగా ఎక్కువ వచ్చే సమస్యలు ఆయన కూడా నోటీస్ చేయడం జరిగింది. హౌస్ సైట్స్ కానీ, హౌసెస్ కానీ, జియో మ్యాపింగ్ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం ఆల్రెడీ పరిష్కార మార్గంగా కొన్ని రాబోయే నెలలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా సామాన్యులు ఎవరో కూడా అధికారులు కానీ మేము కానీ పరిధిలో ఉన్న చేయవలసిన పనులన్నీ కూడా ఎవరిని కూడా ఎక్కువ సార్లు ఆఫీసుల చుట్టూరు తిప్పకుండా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఒక టైం బాండ్ పెట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రజల మెప్పు పొందడానికే మరి ప్రజలకు చేరువుగా ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మరి ఈ దర్బారు ఏర్పాటు చేసి అందుబాటులో ఉండాలని కూటమి ప్రభుత్వం మరి ఏదైతే ఇచ్చిందో దానికి ప్రతి విషయంలో కూడా పరిష్కరించడానికి ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా అధికారులతో కలిసి ఒక రోజులో అయ్యే ప్రోగ్రాం కాదు. ప్రతి సచివాలయంలోని కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో రూరల్ నియోజకవర్గంలో ఒక టైము షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు రేపు 1వ తారీఖు నుంచి ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో స్థానిక నాయకులు, కూటమి నాయకులు అందరినీ కలుపుకుని ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు మేమందరం కూడా అధికారులు మేము ఎవ్రీ డే కూడా మరి గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ఈ సమస్యల పరిష్కారానికి మరి పూర్తి స్థాయిలో
మరి పరిష్కారం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, ఎంపీ గారు వారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా కాన్ఫరెన్స్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా సమస్యని పరిష్కరించుకోవడం కోసం మాకు ఈ నిధులు కావాలి, అది ఈ సొల్యూషన్ కావాలని చెప్పడం కోసం ఒక డాటా తయారు చేసుకుంటాము. అదేవిధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటాము. దానిలో భాగంగానే ముందుగా ఇష్యూలను అవగాహన చేసుకోవడం, ప్రజల్లో చేసుకోవడం. రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రులు పబ్లిక్ ప్రివిలేజ్, అదేవిధంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చేయడం కోసం మనం ఏ విధంగా ఉంది, దాని పబ్లిక్ పర్ఫెక్షన్ ఏ విధంగా పెంచడానికి కూడా మనకి సచివాలయ సిబ్బంది కూడా అందరికీ చేసి మనం సాధ్యం త్వరలో ఒక డాటాని తయారు చేసుకుని, ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకుని గౌరవ శాసనమండలి శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యుల వారి ద్వారా ముఖ్యమంత్రి వారికి, ఉప ముఖ్యమంత్రి వారికి, కన్సర్న్ శాఖ మంత్రి వారికి వారి ద్వారా సబ్మిట్ చేయడానికి ఒక యాక్షన్ తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. మళ్ళీ మధ్యాహ్నం కూడా మనం సభ కండక్ట్ చేస్తాం.